वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरोर्वैष्णवांश श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादां सहगणललिता श्रीविशाखान्वितां च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोस्तुते। तप्त कांचन गौरांगे राधे वृंदावनीश्वरी वृषभानुस्ते देवी पंचकल्पतरोभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे హరే కృష్ణ. త్వరలో మనకి ఒక ప్రత్యేకమైనటువంటి ఫెస్టివల్ అందరికి తెలుసు అనుకుంటాను, జగన్నాథ స్వామి రథయాత్ర. జగన్నాథపురి అనేది అక్కడ 4 క్షేత్రాలు ఉంటాయి. పూర్వం అది చాలా పెద్ద ఉండొచ్చు, ఇప్పుడు చాలా చిన్నదిగా ఉంటుంది. పూర్వం ఇంకొంచెం మేము ప్రారంభంలో వెళ్ళేటప్పుడు నీళ్లు కూడా ఉండేవి చాలా ఎక్కువగా. ఇప్పుడు ఆ నీళ్లు కూడా తగ్గిపోయాయి, కేవలం డ్రాప్స్లో ఉంది, దాన్ని కవర్ చేశారు. ఆ రోహిణి కుండలో ఈ కాకి పడిపోయి వెంటనే తనకు కూడా ఈ చతుర్భుజ ఆకారంలో వచ్చేసి తన వైకుంఠకు వెళ్ళిపోతుంది. బ్రహ్మ ఆశ్చర్యపోతాడు, ఇది ఎంత అద్భుతంగా ఉంది, కేవలం ఒక కాకి ఈ నీటిని స్పర్శించినంత మాత్రాన వెంటనే ఈ వైకుంఠం తిరిగి వెళ్తుంది అని చెప్పేసి తను ఆశ్చర్యపోతాడు. బ్రహ్మకి ఈ రకంగా అదొక లీల చూసిన తర్వాత తన పక్కనే లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి చెప్తుంది, ఇది ప్రత్యేకమైన ప్రదేశం, ఎవరైతే స్వామి యొక్క దర్శనం చేసుకుంటారో వారికి ముక్తి లభిస్తుంది, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని చెప్తారు. దానికి ఇంకొక కథ కూడా జరుగుతుంది దగ్గరలో. ఏమిటంటే మార్కండేయ ఋషి తనకి బద్రీ ఆశ్రమంలో అక్కడ నరనారాయణ ఋషి దగ్గర ఆశీర్వాదం పొంది 7 కల్పాల పాటు తను ఆయువు అనేది ఉంటుంది అని చెప్తారు. కల్పం అంటే ఎంత అనంటే ఒక 4 యుగాలు. ఏంటవి? కలియుగం, సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 యుగాలను కలిపితే వచ్చేటటువంటిది ఏదైతే సమయం ఉంటుందో అంటే దాదాపుగా 40,30,000 చిల్లర వస్తుంది. అంత సమయాన్ని ఒక కల్పం అంటారు. అది డే టైం 12 గంటలు. అలాగే ఒక రాత్రి దాని ఒక కల్పం. ఇది బ్రహ్మకి అలాంటి అంటే బ్రహ్మకి ఒక రోజు ఒక రాత్రి. సహస్రయుగ పర్యంతం అహర్యత్ బ్రహ్మణో విదుః అంటారు. సో సహస్రయుగం. దీన్ని ఆ రకంగా చేసినట్లయితే అలాంటిది డే టైంలో అంటే మార్కండేయ ఋషి డే టైంలో పర్వాలేదు, కానీ నైట్ టైంలో మాత్రం ప్రళయం వస్తుంది. సహజంగా చూడండి, మనం సముద్రంలో వెళ్ళినట్లయితే చిన్న చిన్న అలలతోనే తట్టుకోలేము. అలాంటిది ఆ రోజుల్లో స్వర్గం వరకు మునిగిపోతుంది. స్వర్గం వరకు మునిగిపోతుంటే ఆ అలలు తట్టుకోలేకపోతున్నారు. పెద్ద పెద్ద షార్క్స్ అంటే ఇవి ఏమంటాం, ఎలిగేటర్స్ అంటాం, ఈ మొసలు టైప్ ఎన్నో మొసలు ఉంటాయి, తను భరించలేకపోతుంటాడు. కానీ అలా జరుగుతూ ఉంటే ఒకరోజు మొత్తం ప్రపంచం మొత్తం కూడా, ప్రపంచమే కాదు
స్వర్గలోకం వరకు మునిగిపోయినప్పుడు కూడా ఒకటి మాత్రం మునిగిపోయింది, ఏమిటంటే జగన్నాథపురి. అక్కడ కల్పవృక్షం అనేది ఉంటుంది ఇప్పటికి కూడా. కల్పవృక్షం అంటే అక్కడ ప్రస్తుతానికి అయితే రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్నటువంటి ప్రదేశం, మర్రి చెట్టు కూడా ఉంటుంది అక్కడ. సో కృష్ణుడు ఒక చిన్న రూపంలో, తెలుసు వటపత్రశాయి అంటాం కదా, ఆ రూపంలో దర్శనమిస్తాడు. ఆ రూపంలో చూసిన తర్వాత తను ఎంతగానో సంతృప్తి చెందేసి, సో తనకు మొత్తం కల్పంలో రాత్రి వచ్చేటువంటి ప్రళయం యొక్క అలతాకిడి మొత్తం అలసట ఏదైతుందో కేవలం దర్శనం చేసుకున్నంత మాత్రాన అది పూర్తిగా తొలగిపోతుంది. అందుకని ఇప్పటికీ కూడా మార్కండేయుడి యొక్క ప్రదేశం ఒకటి ఉంటుంది. తను శివుడితో పాటు అక్కడ ఉంటారు ఆ క్షేత్రంలో. ఆ రకంగా ఎంతోమంది భక్తులు అక్కడ తను సేవించుకుంటూ ఉంటారు. మరి జగన్నాథుడి యొక్క ఈ స్టోరీ, దాని కథ ఎలా జరిగింది, ప్రారంభమైంది అంటే, ఇంద్రద్యుమ్న మహారాజు నుంచి గొప్ప రాజు ఉండేవారు. పేరేంటి? ఇంద్రద్యుమ్న. ఐడియా ఉందా లేదా? ఇంద్రద్యుమ్న మహారాజు అని చెప్పేసి గొప్ప రాజు ఉండేవారు. తను చాలా గొప్ప భక్తుడు. పూర్వం అతను, ఇప్పుడు ఉజ్జయిన్ అంటాం, దాని పూర్వం ఏమనేవారంటే అవంతి అని అనేవారు. అక్కడ పాలించేవాడు. కానీ తనకు ఇక్కడ నీలిమాధవుడు ఉన్నాడని చెప్పేసి తెలిసి తను ఎంతగానో దర్శనం చేసుకోవాలని ఆశిస్తుంటాడు. అక్కడ చూడడానికి మరి ఎలా రావాలి అంటే, అక్కడ ఒరిస్సా రాజు ఉండేవారు. సో మరి అక్కడికి వచ్చామంటే దాని యొక్క భవిష్యత్తు యొక్క సూచన ఏమిటంటే, భవిష్యవాణి ఏం చెప్తుందంటే, ఎప్పుడైతే ఒక రాజు వస్తారో, రాజు రాగానే ఇక్కడ నుండి నీలిమాధవుడు అంతర్ధానం అయిపోతాడు అనేటువంటి భవిష్యవాణి చెప్తుంది శాస్త్ర ప్రకారంగా. తను ఒక రకంగా ఒక విద్యాపతి అని చెప్పేసి మినిస్టర్ ఉండేవారు. తను పంపిస్తారు. తను పంపించిన తర్వాత ఈ విద్యాపతి వెళ్ళేసి తను అన్ని ప్లేస్లో వెతుకుతూ చివరికి ఒక ప్రదేశానికి తెలుసుకుంటాడు. ఈ నీలగిరి పర్వతం పైన జగన్నాథ స్వామి నీలిమాధవుడు ఉన్నాడని చెప్పేసి తెలుసుకుంటాడు. కానీ అక్కడికి వెళ్ళడానికి ఎవరికి పర్మిషన్ అంటూ ఉండదు. సో ఎవరికి ఈ పర్మిషన్ లేకపోతే ఒకే ఒక వ్యక్తి తను ఆరాధిస్తుంటాడు. తన పేరు ఎప్పుడంటే విశ్వవసు. తను శబరుడు అంటే ఆ రోజు ఇప్పటికి కూడా వాళ్ళు ఏమంటారంటే ఈ కొండ జాతికి సంబంధించిన వారు, అడవులో నివసించేవారు, ట్రైబల్స్. సో దానికి ఈ ట్రైబల్స్ నివసిస్తున్న ఆ వ్యక్తికి తెలుస్తుంది. ఒకవేళ ఎవరైనా వచ్చారు అంటే నీలిమాధవుడు అంతర్ధానం అయిపోతారని భయంతో ఎవరిని తీసుకువెళ్ళడు ఆ ప్రదేశానికి. ఈ విశ్వవస్తుని ఎలా కన్విన్స్ చేయాలనే ఉద్దేశంతో ఎంతగా ప్రయత్నించినప్పుడు కూడా తను కన్విన్స్ అవ్వడం, నేను తీసుకువెళ్ళను అంటాడు. చివరిగా తను ఏమంటాడంటే, తను ఏం చేస్తాడంటే తన యొక్క కూతుర్ని వివాహం చేసుకుంటాడు. ఇతను బ్రాహ్మణుడైనప్పటికీ ఈ కొండజాతి వాళ్ళ అమ్మాయిని చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత కూతురు చాలా తెలివి కలది. తను రిక్వెస్ట్ చేస్తుంది నాన్నగారు ఇప్పుడు మీ అల్లుడైపోయాడు, ఖచ్చితంగా మీరు తీసుకెళ్లాల్సిందే, దర్శనం ఇప్పించాల్సింది వాళ్ళని అంటారు. సరే నేను ఇప్పిస్తాను, కానీ ఒక షరతు పైన ఇప్పిస్తాను అంటాడు. ఏమిటా షరతు అంటే, తనకి కళ్ళకు గంతలు కట్టేస్తాను, తీసుకెళ్తాను, కొండపైన తీసుకెళ్ళిన తర్వాతనే గంతలు ఓపెన్ చేస్తాను అంటారు. తర్వాత తను సరే అని చెప్పేసి దాన్ని ఒప్పుకొని తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళిన తర్వాత కానీ తీసుకువెళ్ళేటప్పుడు తన భార్య ఏం చేస్తుందంటే కొన్ని ఆవగింజలు ఇస్తుంది. వెళ్ళేటప్పుడు దారి పొడవునా వేసుకుంటూ వెళ్ళు అని చెప్పేసి అలాగే వెళ్తాడు. అక్కడ వెళ్ళిన తర్వాత నీలిమాధవునికి దర్శనం చేసుకున్న తర్వాత ఎంతో ఆశ్చర్యంతో తను అద్భుతంగా రోమాంచం కలుగుతుంది, తనకు తన్మయత్వం కలుగుతుంది. ప్రణామం చేసిన తర్వాత తను విశ్వవసు అంటారు, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళేసి పూలు పండ్లు అవన్నీ తీసుకొస్తాను భగవంతుడి నైవేద్యం కోసం అని అంటారు. తను అక్కడ ఉంటారు. చూసిన తర్వాత తనకు నిశ్చయించుకుంటాడు, మళ్ళీ తిరిగి వచ్చేసి సో ఈ విగ్రహాన్ని తీసుకువెళ్ళాలని చెప్పేసి రాజుగారి ఆజ్ఞ మేరకు వెళ్తాడు. ఈలోగా రాజుగారికి వినపం చేసుకున్న తర్వాత తిరిగి వచ్చేసరికి అక్కడ అన్నీ కూడా చెట్లు మొలుస్తాయి ఆవగింజలతో. తని అటు వెళ్దాం అనేసరికి ఈలోగా ఏం జరుగుతుంటే పెద్ద సుడిగాలు అవన్నీ వచ్చేసి అక్కడ నీలిమాధవుడు అంతర్ధానం అయిపోతాడు. పాపం విశ్వవసు కూడా ఎంతో బాధతో ఉంటాడు. నేను నిత్యం ఆరాధించే నా దైవం తను అంతర్ధానం అయిపోయాడని చెప్పేసి. ఆ తర్వాత
విశ్వవసు, విద్యాపతి, తర్వాత ఈ రాజుగారు అందరూ కూడా ఎంతో మేళాలతో ఎంతో హడావిడిగా వచ్చేస్తుంటారు సైన్యంతో భగవంతుడు తీసుకెళ్దామని చెప్పేసి. కానీ అక్కడ వెళ్ళేసరికి తనకు వచ్చిన వార్త ఏమిటంటే తన అక్కడ నుండి అంతర్ధానం అయిపోయాడని ఎంతగానో తను నిరుత్సాహపడిపోతాడు రాజుగారు. అప్పుడు నారదుడు అంటారు, చూడండి, భక్తి చేయాలంటే అంత సులువైన మార్గం కాదు, ఇలాంటి ఎన్నో అవంతరాలు వస్తుంటాయి, కాబట్టి దీని గురించి దిగులు పడకండి, ఖచ్చితంగా మీకు భగవంతుడిగా దర్శనం కలుగుతుంది అని చెప్పేసి తను ప్రోత్సహిస్తాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాము అనంటే ఇంకొక మార్గం ఉంది. నేను వెళ్ళేసి ఈ యొక్క విఘ్నాలని తొలగిపోవడానికి నరసింహస్వామి యొక్క యజ్ఞం అనేది చేయాలి. ఉగ్ర నరసింహం, అది కూడా నేను స్వర్గంలో ఉంటుంది ఆ విగ్రహం అనేది, నేను క్రిందకి తీసుకొస్తాను, మీరు ఇక్కడ ఉండండి అంటారు. సో తను వస్తూ ఉన్నప్పుడు ఈలోగా దానికంటే పూర్వం విగ్రహం తీసుకొచ్చే ముందు మళ్ళీ శివుడి యొక్క ఆరాధన చేస్తారు. ఎక్కడ? భువనేశ్వర్. సో అందుకోసం చెప్పేసి అది కూడా ఒక ప్రత్యేకమైనది. తను ఎందుకంటే గొప్ప వైష్ణవుల యొక్క ఏమంటారు ఆశీర్వాదం, భక్తుల యొక్క ఆశీర్వాదం ఉన్నట్లయితే ఇలాంటి ఒడిదొడుకులను పోతాయని చెప్పేసి నరసింహస్వామిని తీసుకొచ్చిన తర్వాత అక్కడ నుండి ఇప్పటికి కూడా నరసింహస్వామి యొక్క విగ్రహం అనేది చూడొచ్చు జగన్నాథపురిలో. సో మనకి ఇంద్రదుమ్న గుండిచా మందిరం అని చెప్పేసి అక్కడే నరసింహస్వామి విగ్రహం ఉంటుంది. తను 1000 అశ్వమేధ యజ్ఞాలు చేస్తారు. చేసిన తర్వాత ఇప్పటికీ ఇంద్రదుమ్న సరోవరం అని ఉంటుంది. ఎప్పటికైతే ఈ యజ్ఞం జరిగిపోయిన తర్వాత తను కేవలం ఆచరణ చేస్తారో బ్రాహ్మణులకి తనకు గోదానం చేయడం కోసం ఆ ఆచరణ యొక్క నీళ్ళే ఒక సరోవరంగా మారుతుంది. ఇంద్రదుమ్న సరోవరం అంటారు. సో అది ఇప్పటికీ ఉంటుంది. అలాగే తను చేసిన తర్వాత చివరిగా ఆ రోజు రాత్రి సో కొన్ని లాగ్స్, కొన్ని మొద్దులు వచ్చేసి కొట్టుకొని వస్తాయి సముద్రంలో. తనకి వాటిపైన ఆనవాళ్ళు కూడా ఉంటాయి. ఎలా అంటే ఒకదానిపైన చక్రం చెక్కి ఉంటుంది, అంటే సింబల్ చిహ్నం ఉంటుంది. తర్వాత ఇంకో దానిపైన ఆదిశేషుడు యొక్క రూపం ఉంటుంది, ఇంకొక దానిపైన పద్మం యొక్క రూపం ఉంటుంది. సో ఆదిశేషుడి రూపం ఉన్నటువంటి దానిపైనే ఇంకొకటి మనకి నాగలి చిహ్నం ఉంటుంది. ఈ రకంగా ఈ సింబల్ చూసిన తర్వాత అందరూ ఊరు వాళ్ళందరూ కూడా వచ్చేసి చెప్తారు, రాజుగారు ఇక్కడ మేము చూసాం ఒక అద్భుతమైనటువంటి ఈ మొద్దులు అని చెప్పేసి చెప్తారు, లాగ్స్. తను చెప్పిన తర్వాత వాళ్ళు వెంటనే వెళ్ళేసి ఆజ్ఞాపిస్తారు, తీసుకొచ్చేసి విగ్రహం చెక్కండి అని చెప్పేసి మరుసటి రోజు ఘోషణ చేస్తారు. కానీ ఒకవేళ అలా సరిగ్గా చెక్కనట్లయితే మీ అందరి ఆ వ్యక్తి యొక్క చేతులు కట్ చేస్తాను అన్నట్టుగా ఘోషణ చేస్తారు. సో ఆ విషయం విన్న తర్వాత ఎవరు ముందుకు రారు. కానీ ఒక వ్యక్తి తన విశ్వకర్మ అంటే ఎవరు అంటే స్వర్గంలో ఇంజనీర్, అంటే స్వర్గంలో ఆర్కిటెక్చర్ శిల్పి, తను వస్తాడు. ఓల్డ్ బ్రాహ్మణుడు ఇలా కనిపిస్తాడు. వచ్చేసి నేను చేస్తానండి అంటారు. కానీ ఒక షరతు, నేను గది లోపల చెక్కుతూ ఉంటాను, కానీ ఎవరు కూడా నేను బయటకు వచ్చేంత వరకు, ఇది పూర్తి అయ్యేంత వరకు ఎవరు గది తలుపులు తీయకూడదు అంటారు. సరే అని చెప్పేసి తను ఒప్పుకొని వెళ్ళిన తర్వాత తను చెక్కుతూ ఉంటాడు. అకస్మాత్తుగా ఆ శబ్దం అనేది, అంటే ఒక 10-15 రోజులు జరిగిపోతుంది, కానీ శబ్దం అనేది వినిపించదు. రాజుగారి భార్య పేరు గుండిచా. తను అంటుంది, ఏమండి ఎలాంటి శబ్దం రావట్లేదు, పూర్వం శబ్దం వచ్చేది, ఈ ఉలి శబ్దం, ఈ భాష శబ్దం వచ్చేది, అవేం రావట్లేవు, మీరు వెళ్ళి చూడండి, ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఉన్నాడో పోయాడో చూడండి అని అంటారు. వెళ్ళేసరికి లోపలికి వెళ్ళి ఓపెన్ చేసేసరికి ఎవరు లేరు. ఈ విగ్రహాలు సగం చెక్కినట్టుగా ఉంటాయి. దాంతో రాజుగారు ఇంకా విలపిస్తుంటారు. సో ఎన్నో కష్టాలు పడి ఈ మాత్రం వచ్చింది అని యజ్ఞాలు చేసాం, యాగాలు చేసాం, సో ఇది ఇంతవరకు తీసుకొచ్చాం, మనం భగవంతుడి దర్శనం చేసుకోబోతున్నాం అనుకునే ముందు మరింకొక అవాంతరం జరిగింది అని చెప్పేసి తను ఇంకా నాకు ఎలాంటి అవకాశం లేదు భగవంతుడిగా దర్శనం చేసుకోవడం, నేను ఇంకా చనిపోతాను అనేటువంటి స్థాయికి వచ్చినప్పుడు నారద మహర్షి మళ్ళీ చెప్తారు, సో దిగులు పడకు, ఇదే రూపం, ఇది సగం చెక్కిన రూపం కాదు, ఈ రూపం అనేది పూర్తి రూపం అని అంటారు. ఎలా పూర్తి రూపం అని అంటే దీనికి మళ్ళీ ఒక స్టోరీ ఉంది అని చెప్పేసి చెప్తారు. ఎలాగంటే పూర్వము ద్వారకాలో రాణులందరూ కూడా వాళ్ళందరూ కూడా ఏమనుకునేవారంటే కృష్ణుడు ఎల్లప్పుడూ రాధే 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 అని చెప్పేసి తలుస్తూ ఉండేవారు, గోపి 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 అని తలుస్తుండేవారు.
మేము ఇంత చక్కగా చూసుకుంటున్నాం, కృష్ణుడికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకుంటున్నాం. ఈ రాణులందరూ కూడా 16,000 మంది, ఏ ఒక్కరు కూడా ఏ విషయంలో కూడా తనకు తక్కువ చేయట్లేరు. అయినప్పుడు కూడా వాళ్ళని ఎవరిని తలుస్తుంటారు. ఇంతకు ఏం జరిగింది పూర్వం అని చెప్పేసి మనం తెలుసుకుందామని చెప్పేసి ఎవరి దగ్గరికి వెళ్తే మనకి సులువుగా తెలిసిపోతుంది అని అంటే రోహిణి మాత దగ్గరికి వెళ్ళిపోదాం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా రోహిణి మాత దగ్గరికి వెళ్ళిపోతారు. రోహిణి మాత దగ్గరికి వెళ్ళిన తర్వాత రోహిణి మాత అంటారు, నేను చెప్తాను కానీ ఒక షరతు ఏమిటంటే కృష్ణుడు బలరాముడు దగ్గరలోకి రాకుండా చూడండి, ఎవరు కాపలా కాస్తారు అంటారు. అప్పుడు సుభద్ర మాత అంటుంది, సరే నేను చూసుకుంటానంటుంది. సో అక్కడ దారికి అడ్డుగా నిల్చొని గార్డింగ్, సో అక్కడ తన కాపలా కాస్తుంది, ఒక గేట్ కీపర్ లాగా. తను కాపలా కాస్తున్నప్పుడు తనకు తెలియకుండానే కృష్ణుడు బలరాముడు వస్తారు. తన యొక్క లీలలు అనేది ఎంత మెస్మరైజింగ్గా అంటే ఏ రకంగా పూర్తిగా తన్మయత్వంలో ముంచెత్తేలాగా ఉంటాయి. సుభద్రాదేవికి కూడా తను వింటూ చెవులు కూడా అంటే లోపలికి వెళ్ళిపోతుంటాయి. అంటే అక్కడ నిజానికి జరిగింది ఏమిటంటే అష్టసాత్విక వికారం అని చెప్పేసి తన్మయత్వం యొక్క 8 లక్షణాలు ఉంటాయి. అష్టసాత్విక 8. సో దానికి కళ్ళు పెద్దగా అవ్వడం, సో కళ్ళ నుండి నీళ్లు కారడం, తర్వాత రోమాంచం కలడం, కాళ్ళు చేతులు కుంచుకుపోవడం, ఇవన్నీ లక్షణాలు. అలా ఒకరోజు అలా తనకు పూర్తి కలిగిన తర్వాత, తను చూసిన తర్వాత, ఆ లీలలు విన్న తర్వాత అంటే కృష్ణుడికి బలరాముడికి కూడా సో అలాంటి లక్షణాలు కల్పించాయి. వాళ్ళందరూ సో దీన్ని చూసిన తర్వాత నారద మహర్షి పైనుండి చూస్తారు. చూసి స్వామి నేను చూశాను ఆ దివ్యమైన రూపాన్ని అంటారు. చూసావు కానీ ఎవరికి చెప్పకు. ఇదే రూపంలో కలియుగంలో బ్రహ్మ యొక్క ఇంకొక పరార్థంలో, అంటే మొదటి పరార్థం అంటే మొట్టమొదటి 50 సంవత్సరాలు, ఆ 50 సంవత్సరాల్లో నేను నీలిమాధవ రూపంలో దర్శనమిస్తాను. రెండవ పరార్థంలో అంటే రెండవ 50వ సంవత్సరం నుండి నేను జగన్నాథ స్వామి రూపంలో దర్శనమిస్తానంటారు. కాబట్టి ఇది కంప్లీట్ ఫామ్, అది అంటే పరిపూర్ణమైన రూపం, అది దానికి అసంపూర్ణమైంది కాదు అని చెప్తారు. అప్పుడు రాజుగారికి ఎప్పుడైతే తను కన్విన్స్ చేస్తారో, ఎవరు నారదుని, అందరూ వింటున్నారు కదా, ఓకే, నారద మహర్షి తను కన్విన్స్ చేసిన తర్వాత సంపూర్ణంగా వినేసి ఎంతో సంతోషిస్తాడు. సరే ఈ విగ్రహాలను మనం ప్రతిష్ఠిద్దాం, సో ఎవరిని ఒక బ్రాహ్మణుడిగా ఇన్వైట్ చేద్దామనంటే, ఆహ్వానిద్దామంటే, అప్పుడు బ్రహ్మ కంటే ఉత్తమైన బ్రాహ్మణుడు ఎవరు అని చెప్పేసి బ్రహ్మలోకానికి వెళ్ళేసి బ్రహ్మని ఇన్వైట్ చేద్దామని చెప్తారు. పైనకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత నారద మహర్షి తర్వాత ఇంద్రదుమ్న మహారాజ్ ఇద్దరు కూడా నిల్చొని ఉంటారు. అక్కడ గేట్ కీపర్ తను అంటారు, స్వామి ఇప్పుడే తను ఒక ప్రత్యేకమైన రాగంతో భగవంతుని కీర్తిస్తున్నాడు బ్రహ్మదేవుడు, కాబట్టి మీరు కాస్త వెయిట్ చేయండి అని చెప్తారు. వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. ఈలోగా తను బ్రహ్మదేవుడు అది అయిపోయిన తర్వాత వస్తారు. వచ్చిన తర్వాత విషయం ఏమిటి అంటే, ఇలా కృష్ణుడు బలరాముడు సుభద్రాదేవిని వాళ్ళని ఆ మూర్తిని ప్రతిష్ఠించాలి, రండి స్వామి అంటారు. అంటే మీకు తెలియని విషయం ఏమిటంటే, నేను ఇక్కడికి వచ్చాను, మీరు ఇక్కడికి వచ్చారు, ఈ ఒక రాగం అయిపోయేంతలోపు ఎన్నో యుగాలు గడిచిపోయాయి భూలోకంలో. కాబట్టి అది ఉండదో లేదో, కాబట్టి మీరు మొదటగా వెళ్ళేసి అవన్నీ మీకు దొరికినట్లయితే, ఆ మందిరం కట్టిన మందిరం విగ్రహాలు అన్నీ ఉన్నట్లయితే మనం ప్రతిష్ఠిద్దాం, అప్పుడు నేను వస్తాను అంటారు. క్రిందకు వచ్చి చూస్తే ఎన్నో తరాలు గడిచిపోవడమే కాదు, ఆ మందిరం కూడా ఇది సముద్రం ఒడ్డున ఉంది కాబట్టి మొత్తం కూడా ఇసుకతో కప్పివేయబడింది. తర్వాత కొంతమంది రాజులు పూర్వం ఇది మాదంటే మాదని చెప్పేసి సో వాళ్ళు గొడవ పడుతూ వెళ్ళిపోయారు, వాళ్ళు కూడా చనిపోయారు. చివరికి మరి ఎవరిది ఈ యొక్క మందిరం అంటే, అక్కడ ఒక ఋషి కాకి రూపంలో ఉంటాడు. తను చెప్తాడు, ఇది ఇంద్రదుమ్న మహారాజు కట్టించిందే అని చెప్పి తను నిర్ధారించిన తర్వాత మొత్తం కూడా తను వెలికి తీసేసి అప్పుడు అన్ని సిద్ధం చేస్తారు, విగ్రహాలు సిద్ధంగా ఉంటాయి. చివరికి తను వచ్చేస్తారు, బ్రహ్మ వచ్చేసి తను ప్రతిష్ఠ చేస్తారు. ప్రతిష్ఠించిన తర్వాత అప్పటి నుండి ఎప్పుడైతే విగ్రహాలని తీసుకొచ్చిన తర్వాత ప్రతిష్ఠించిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా సో రథయాత్ర మరి ఎందుకు జరుగుతుంది అని అంటే, ఒకటి ఇంద్రదుమ్న మహారాజు యొక్క భార్య గుండిచ తనకి ప్రార్థిస్తుంది, మాకు ఎలాంటి సంతానం వద్దు అని చెప్పేసి.
ఎందుకంటే సంతానం ఉన్నారంటే మిమ్మల్ని మర్చిపోతాం, కాబట్టి వాళ్ళపైన సో మనకి మనసు పోతుంది అని చెప్పేసి మరి ఏం చేస్తుందంటే మీరే మా సంతానం అని చెప్పేసి అంటారు. అప్పటి నుండి జగన్నాథ స్వామి వాళ్ళ సంతానం. అందుకోసం చెప్పేసి ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం కూడా అంటే వారి యొక్క శ్రాద్ధ అంటే పూర్వం చేసిన విధంగా వాళ్ళు చనిపోయిన తర్వాత వైకుంఠ ప్రాప్తి కలిగిన తర్వాత వాళ్ళకి స్వయంగా జగన్నాథ స్వామి సో వాళ్ళకి శ్రాద్ధ చేస్తారు ఒక పుత్రుడిగా. సో తర్వాత ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం కూడా గుండీచా దేవి అడుగుతుంది, ప్రార్థిస్తుంది, మీరు శ్రీమందిరంలో ఉండడమే కాకుండా కనీసం ఒకరోజు అంటే ఈ 9 రోజులు మీరు మా ఇంటికి రావాలి అని చెప్పి చెప్తారు. అందుకే అది ఒక కారణం చేత ఈ ప్రతి సంవత్సరం ఇక్కడ నుండి అక్కడ వెళ్తారు. రెండవ కారణం వచ్చేసి మనకి కురుక్షేత్రం యుద్ధం అయిపోయిన తర్వాత గోపికలందరూ కూడా ఒక ఏకాదశి ఉంటుంది, శుద్ధ ఏకాదశి. ఆ రోజు అందరు పాండవులు కూడా ఉంటారు, గోపికలందరూ వచ్చేసి మీరు చాలా రోజులు అవుతుంది బృందావనం నుండి ఇక్కడికి వచ్చేసి వస్తాను అని చెప్పేసి మీరు అబద్ధాలు చెప్పేసి ఇక్కడే ఉండిపోయారు, కాబట్టి ఇప్పుడు వచ్చేసేయండి అని చెప్పేసి ఆ రథాలని గుర్రాలని అటు లాగుతూ సో వాళ్ళు తీసుకెళ్తుంటారు కురుక్షేత్రం నుండి బృందావనం వైపు. సో ఆ లీలగా తను సో ఆ రథయాత్ర జరుగుతుంది అంటారు. దాంట్లో మరి శ్రీమందిరం అంటే ప్రస్తుతం ఉన్నట్లయితే మెయిన్ మందిరం ఏదైతుందో దాన్ని శ్రీమందిరం అంటారు. అది ద్వారకాని ప్రాతినిధ్యంగా వహిస్తారు, ఐశ్వర్య భావం. కానీ ఎప్పుడైతే గుండీచా మందిరం ఏదైతుందో 3 కిలోమీటర్ల దూరంలో రథయాత్ర జరుగుతుందో దాన్ని బృందావనంగా పరిగణిస్తారు. కాబట్టి కృష్ణుడు చాలా ఆనందోత్సాహంతో సో అటు బృందావన్కి రాధారాణి ప్రదేశానికి వెళ్తాడు. దాని తర్వాత 5 రోజుల వరకు ఎవరు అంటే లక్ష్మీదేవి తనతో పాటు వెళ్ళదు. సో జగన్నాథ స్వామి ఏం చెప్తారంటే ఇప్పుడే వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. 5 రోజులు అవుతుంది ఇంకా రాలేదు, 2 రోజులు వస్తానని చెప్పేసి 3 రోజులు వస్తానని చెప్పేసి 5 రోజులు రావట్లేదు. తను ఇంకా రావట్లేడు అని చెప్పేసి తను వెళ్తుంది. ఆ రోజు హీరా పంచమి అంటారు. హీరా పంచమి అని 5 రోజుల తర్వాత వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మీదేవి తన భక్తులతో పాటు వెళ్తుంది. సో ఇంతకు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరితో ఉన్నాడు అని చెప్పేసి సో తన కోపంతో వెళ్తుంది. అప్పుడు నిజానికి ఒక ఉత్సవంలాగా చేస్తారు. ఇటు లక్ష్మీదేవి యొక్క పాండాస్ అంటే పూజారులు, అటు జగన్నాథ స్వామి యొక్క పూజారులు ఇద్దరి మధ్య గొడవలు జరుగుతాయి. ఈలోగా లక్ష్మీదేవితో కోపం వచ్చేసి ఆ రథం కూడా విరగొట్టేసి వెళ్ళిపోతుంది కాస్త. ఇప్పుడు కూడా అది ఆనవాయితీగా చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సో మా మాట చెప్పింది వినలేదు అని చెప్పేసి తను విరగొట్టేసి వెళ్ళిపోతుంది. తను వచ్చిన తర్వాత కూడా జగన్నాథ స్వామి వచ్చిన తర్వాత కూడా తను వెంటనే అలో చేయదు, మీరు బయటనే ఉండండి, ఇది నా మందిరం అని చెప్పేసి అని చెప్తుంది. తను ఆ రకంగా బలరాముడు అంటాడు, బాబు మనకి ఇంకా వంట లేదు, మీ భార్యకి ఏదో కోపం వచ్చింది అని చెప్పేసి తను ఉంటుంటాడు బలరాముడు. ఈ రకంగా తర్వాత సర్ది చెప్పుకున్న తర్వాత లక్ష్మీదేవి లోపలికి ఇన్వైట్ చేస్తుంది. సో యథావిధిగా జరుగుతుంది. ఇది 9 రోజుల పండగ. ఇది ఒక కారణం. దీనికి 3 రథాలు ఉంటాయి. మొదటగా సుభద్రాదేవి వెళ్తుంది, రెండవది బలరాముడు, మూడవది జగన్నాథ స్వామి. సో జగన్నాథ స్వామి చాలా కాలం వరకు తన ద్వారకలో ఉంటారు కాబట్టి అక్కడ బృందావనంలో ఉన్నటువంటి వాసులందరూ కూడా ఎంతగానో తను పరితపించిపోతుంటారు. కాబట్టి దానికి అనుగుణంగా మొదటగా సుభద్రాదేవిని పంపుతారు. సరే నేను వెళ్ళి చూస్తాను వాళ్ళందరికీ సో ఏ రకంగా వాళ్ళు ఎలాంటి చూడండి తల దూకోకుండా సో ఎలాగో ఉంటారు అంటే కృష్ణుడు వస్తున్నాడు అని అంటే సో వాళ్ళందరూ కూడా నీట్గా ఉండాలి. ఇన్ని రోజుల్లో విరహంతో వాళ్ళు ఏమీ తినకుండా తాగకుండా అలా పడి ఉన్నారు విరహంతో. కాబట్టి నేను వెళ్ళేసి ఒక ఊరటనిస్తానని చెప్పి మొదటగా సుభద్ర వెళ్తుంది. ఆ తర్వాత బలరాముడు వెళ్తాడు, ఎందుకంటే సుభద్రకు రక్షణ కావాలని చెప్పేసి. దాని తర్వాత జగన్నాథ స్వామి వెళ్తారు. సో ఈ రకంగా 3 రథాలు వెళ్తాయి. సో ఈ 3 రథాలకు కూడా జగన్నాథ స్వామి రథానికి 16 చక్రాలు ఉంటాయంటారు. సో బలరాముడికి 14 చక్రాలు, సో సుభద్రామాయికి 12 చక్రాలు ఉంటారు. తర్వాత దీనికి 16 చక్రాలకి ఇది శాస్త్రీయ రెఫరెన్స్ అని కాదు, ఇది ట్రెడిషనల్ సాంప్రదాయపరంగా వస్తున్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి వ్యాఖ్యానం ఏమిటంటే 16 చక్రాలు అన్నది సో మనకి ఏమంటారు షోడశోపచారం, దానికి ప్రాతినిధ్యం అంటారు. అలాగే 14 కూడా
14 months ఆర్ సమ్ ఇంకొక విషయం చెప్తారు. అలాగే 12కి 12 నెలలు అంటారు. ఈ రకంగా ప్రతి దాని కూడా ఒక అద్భుతమైనటువంటి వివరణ ఉంది జగన్నాథపురిలో చేసేటువంటిది. సో అలాగే ఎంతోమంది గొప్ప గొప్ప భక్తుల ఇళ్ళ దగ్గర కూడా జగన్నాథ స్వామి ఆగిపోతాడు. జగన్నాథుడి యొక్క రథం అనేది ఒకరు లాగితే వెళ్తున్నట్టు కాదు, తన యొక్క ఇచ్ఛానుసారం వెళ్తుంది. కాబట్టి ఎక్కడైతే తనకి ఎవరైనా భక్తులు ఉన్నారనుకోండి, సో ఒకరు సాలాబేగ్ అని చెప్పేసి ఒక భక్తుడు ఉండేవాడు. తన యొక్క తల్లి ముస్లిం. సో తన ముస్లిం, కానీ జగన్నాథ స్వామి అంటే చాలా ప్రీతి. తను ఎప్పుడైతే ఈ సాలాబేగ్ అనేటువంటి పిల్లవాడు గర్భంలో ఉన్నప్పుడు ఆవిడ ఎంతగానో జగన్నాథ స్వామి గురించి ఆలోచించి తనని ఆరాధించేది. తను జన్మించిన తర్వాత చాలా గొప్ప భక్తులు అవుతాడు. ప్రతినిత్యం జగన్నాథ స్వామికి అర్చన చేసుకునేవాడు. చేసుకుంటుంటే ఒకరోజు తను వేరే ఊరు వెళ్తాడు. ఈలోగా రథయాత్ర వచ్చేస్తుంది. రథం అనేది సో వెళ్ళబోతుంది, కానీ తను రావడానికి ఒక వారం రోజులు 10 రోజులు పడుతుంది. ఈలోగా తీవ్రంగా ప్రార్థిస్తారు, స్వామి నేను ఈ సంవత్సరం రథయాత్ర చూడలేకపోతున్నాను, నా పరిస్థితి ఏమిటో మీరు ఒకవేళ వీలున్నట్లయితే సో నాకు నేను వచ్చేంతవరకు రథయాత్ర ఆగిపోతే బాగుంటుండేది అని ప్రార్థిస్తాడు. అలాగా తను ప్రార్థించేసి మామూలుగా నడుచుకుంటూ వస్తుంటారు. వస్తున్నప్పుడు 10 రోజులు అవుతుంది, అక్కడికి నుండి కదలట్లేదు రథం. తన యొక్క ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఇలా కదలట్లేదు అని చెప్పేసి రాజుగారు ఎంతో ప్రయత్నిస్తుంటారు, కానీ ఏమాత్రం కదలట్లేదు. చివరికి తను వచ్చేస్తాడు. వచ్చేసి తను ఎంతో తన్మయత్వంతో నిజంగా నా కోసం మీరు ఇక్కడ ఉండిపోయారని చెప్పేసి సో నైవేద్యం పెట్టేసి తను అన్ని రకాల అర్చన చేసిన తర్వాత అప్పుడు కదిలిపోతుంది. కాబట్టి జగన్నాథ స్వామి ఎంత దయామయుడు అంటే ప్రతి ఒక్కరిపైన ఒక రకంగా ఏమిటంటే ఇది బృందావన లీల ఒకటైనట్లయితే ప్రతి సంవత్సరం భక్తులకి ఎలాగోలా దర్శనం ఇవ్వాలి అనే ఉద్దేశంతో తను బయటకు వస్తాడు. ఎందుకంటే ఇతర మతస్థులు కానివ్వండి, ఇతర ధర్మం వాళ్ళు కానివ్వండి, సో మన దాంట్లో కూడా ఇతర అంటే ఇప్పుడు వర్ణాల వాళ్ళు కానివ్వండి, శూద్రుల అలాంటి వాళ్ళకి ఎలో లేదంటారు. ఆ రకంగా సో జగన్నాథ స్వామి పతిత పావుండు బయటకు వచ్చేసి అందరికీ దర్శనం ఇస్తాడు ఆ సమయంలో. అందుకే లక్షల మంది సో ఆ సమయంలో పార్టిసిపేట్ చేస్తారు. శ్రీ ప్రభుపాల వారు చిన్నప్పుడే 5 సంవత్సరాల వయసులోనే ఒక రథాన్ని తయారు చేసుకుని వాళ్ళ నాన్నగారి చేత, వాళ్ళ అమ్మగారు వాళ్ళందరూ కూడా సో ప్రసాదం తయారు చేస్తారు. అందరికి పంచుతూ మిగతా వాళ్ళందరినీ కూడా సో పిల్లలందరినీ కూడా గ్యాదర్ చేసేసి అప్పుడు రథయాత్ర కండక్ట్ చేస్తారు 5 సంవత్సరాల వయసులో. తర్వాత అదే శ్రీ ప్రభుపాల వారు పెద్దగా అయిన తర్వాత మొట్టమొదటి రథయాత్ర శాన్ ఫ్రాన్సిస్కోలో చేస్తారు. సో దానికి జగన్నాథ్పురి అని చెప్పేసి న్యూ జగన్నాథ్పురి అని చెప్పేసి నామకరణం చేస్తారు. నిజంగా ఆ సమయంలో ఒక విచిత్రమైనది ఏం జరుగుతుందంటే, ఒకసారి మాలతీ మాత అని చెప్పేసి ప్రభుపాల శిష్యురాలు, అమెరికన్ శిష్యురాలు, తనకేదో ఇండియన్ సంబంధించింది విచిత్రంగా కనిపించిందని చెప్పేసి దాన్ని ఒక షాప్లో ఉండి తీసుకెళ్ళి ప్రభుపాదకి ఇస్తుంది. ప్రభుపాద్ నేను ఒక అద్భుతమైనటువంటి ఒక చెక్కదాంతో చేసినటువంటి ఒక బొమ్మను తీసుకొచ్చానని చెప్పేసి చూపించగానే వెంటనే ప్రభుపాల వారు చైర్మన్కి లేచి కింద పడిపోయి ధన్యవాద ప్రణామం చేస్తారు. ప్రణామం చేసిన తర్వాత ఎవరు ప్రపాదితను అంటే జగన్నాథుడు అని చెప్తారు, అంటే కృష్ణుడు అని చెప్తారు. మరి ఇతనితో పాటు ఇంకిద్దరు ఉండాలి, వాళ్ళు ఎక్కడ పోయారంటారు. సో తర్వాత తను వెళ్ళేసి ఆ 2 బొమ్మలు కూడా తీసుకొచ్చేస్తుంది చిన్నది. తను ఆశ్చర్యపోయి ఎలా తీసుకొచ్చామంటే షాప్ లిఫ్టింగ్ అంటారు. అంటే అలా కొట్టేసుకొచ్చాను, డబ్బులు ఇవ్వలేదంటారు, అంటే దొంగతనం చేసుకొచ్చారంటారు. తను అనుకుంటాడు. అప్పుడు ప్రభుపాలు ఏమంటారంటే జగన్నాథ స్వామి ఇక్కడికి రావాలనుకుంటున్నారు, ఈ శాన్ ఫ్రాన్సిస్కోకి, ఇక్కడ రథయాత్ర చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి అప్పటి నుండి రథయాత్ర ప్రారంభించేసి అక్కడ అద్భుతంగా రథం చెక్కడం కూడా వెస్ట్రన్ డివోటీస్తో చెక్కిస్తారు, విగ్రహాలను వెస్ట్రన్ డివోటీస్తో చెక్కిస్తారు. విగ్రహాలు చెక్కిస్తున్న టైంలో ఒకతను శ్యామ్ సుందర్ ప్రభు అని చెప్పేసి ఈ మాలతీ మాత యొక్క హస్బెండ్, వాళ్ళకి ఎంత అజ్ఞానం, వాళ్ళకంటే అలా ఏమీ తెలియదు, వాళ్ళకి ఏం చేయమంటే చేస్తారు, కానీ అప్పటికి అలవాట్లన్నీ పోలేదు. సో చెక్కుతూ ఉన్నప్పుడు ఒక
తను సిగరెట్ తాగేసి సగం చెక్కినటువంటి జగన్నాథ్ విగ్రహం పైన సిగరెట్ పెడతాడు, ఇంకో విగ్రహం చెప్తుంటాడు. ప్రభుపాద్ చూస్తారు, ఇదేంటి చాలా భయంకరంగా ఉంది అని చెప్పేస్తారు. అంటారు, శ్యామ్ సుందర్ నువ్వు చాలా మంచివాడివి, తర్వాత నీకు ఇంత మంచి స్కిల్ నేర్పరితనం ఉంది, కానీ నీకు జగన్నాథ్ మధ్యలో ఈ సిగరెట్ ఎందుకు అడ్డొస్తుంది అని అంటారు. ఈ సిగరెట్ అడ్డొస్తుంది కాబట్టి సో ఈ సిగరెట్ మానిచ్చేసి అంటారు. అప్పటి నుండి సిగరెట్ తాగడం కూడా మానేస్తారు. ఈ రకంగా ఎంతో శుద్ధ భక్తులుగా తయారవుతారు. ఆ రకంగా మనకి గివ్ సమ్ ప్రసాదం. ఆ రకంగా ఎంతో అద్భుతంగా ఈ రథయాత్రను ప్రారంభిస్తారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు వేలల్లో మనకి రథయాత్రను చేస్తుంటారు, వేలలో జరుగుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జగన్నాథ స్వామిని పరిచయం చేసింది. ఇక్కడ మీకు ఎవరికైనా తెలుసా జగన్నాథ స్వామి యొక్క చరిత్ర పూర్వం? మాకైతే అసలు తెలియదు. ఎందుకంటే అటు సైడ్ తెలంగాణ సైడ్ అసలు, అంటే హైదరాబాద్ సైడ్ అసలు ఎవరికి తెలియదు జగన్నాథ్. నేను మొట్టమొదటిసారిగా జగన్నాథ స్వామి విగ్రహాలు చూసినప్పుడు కూడా కన్ఫ్యూజ్ అయ్యాను, ఎందుకు వీళ్ళెవరు అని చెప్పేసి, అంటే కార్టూన్ లాగా ఉన్నారు వీళ్ళెవరు అని చెప్పేసి. ఆ తర్వాత అప్పుడు ఒక ఒరిస్సా అతను ఉండేవాడు, తను అడిగాను ఎవరు ఇతనంటే తన స్టోరీ చెప్తారు. సో ఈ రకంగా చాలా అద్భుతమైన విషయం ఏంటంటే ఎవరికి తెలియదు, కానీ అసలు ప్రభుపాల వలన సో ఎంతోమందికి తెలుసు. సో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇట్స్ వెరీ అమేజింగ్. కాబట్టి మీరందరూ కూడా జగన్నాథ స్వామిని ప్రార్థిస్తూ, జగన్నాథ స్వామి చాలా కృపామయుడు, తనకు ఎలాంటి నియమ నిబంధనలు పెట్టుకోకుండా ఎవరు ఏ రకంగా ఆరాధించినప్పుడు కూడా తను స్వీకరిస్తాడు. అదే రాధాకృష్ణుడు, బాలాజీ అంత సులువుగా కాదు. కాబట్టి ఐశ్వర్యభావంతో ఆరాధించాలి, సో అన్ని రకాలుగా చేయాలి. సో అలా చేయనట్లయితే అది అపరాధం అవుతుంది, సేవా అపరాధం అవుతుంది, మనకు వచ్చేటటువంటి ఫలితం అనేది రాదు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో అన్నిటికీ ముఖ్యం. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఎక్కడమ్మా? మనకి కాకినాడలో 18వ తారీఖు చేస్తున్నాం. 18వ తారీఖు మన కాకినాడలో చేస్తున్నాం. పూరిలో 16వ తారీఖు చేస్తారు. అన్ని చోట్ల 16 నుండి ఒక 10 రోజులు మళ్ళీ ఉల్టా రథయాత్ర వరకు అన్ని చోట్ల చేస్తారు. సో కాబట్టి వాళ్ళు విధించిన ఆంక్ష. కానీ మీరు ఒకసారి చేయండి, ఎందుకంటే శాస్త్ర ప్రకారం ఏంటంటే కనీసం ఒక్కసారి రథం పైన జగన్నాథ స్వామి చూసినట్టయితే వాళ్ళకి ముక్తి లభిస్తుందంటారు. తాడుని తాకినా కానీ లభిస్తుందంటారు. తాడు తాకేసి మళ్ళీ వేరే వాళ్ళని తిట్టకూడదు అక్కడికి వెళ్ళేసి, ఆ రకంగా పాపాలు కూడా వస్తాయి. సో ఇది చాలా అద్భుతమైనటువంటి సేవలు కూడా ఉంటాయి. అందరు కూడా ఖచ్చితంగా రండి ఆ రోజు. రైట్, 3 గంటలకి అయ్యప్ప స్వామి గుడి నుండి ప్రారంభమవుతుంది. తర్వాత మనకి చివరికి మెయిన్ రోడ్ నుండి వెళ్ళేసి గోల్డ్ మార్కెట్, తర్వాత మనకి సూర్యకళ మందిరంలో ఎండ్ అవుతుంది. రైట్, 3 గంటల నుండి 6-6:30 వరకు సూర్యకళ మందిరంకి వెళ్ళిపోతుంది. దాని తర్వాత ప్రవచనం ఉంటుంది. మనకి రాజమండ్రి మందిర అధ్యక్షుడు శ్రీమాన్ సత్యగోపి ప్రభులు వారు వస్తారు. సో అప్పుడు వారు ప్రవచనం చేస్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా అందరూ రావాలి, వచ్చే సేవలు కూడా చేయాలి. కనీసం ఈ రకంగా 18వ తారీఖు శనివారం అవుతుంది. ఇప్పుడు ఈ శనివారం రేపటి